హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ కోసం ఆగస్టు 12న రాష్ట్ర వ్యాప్త ధర్నా. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే, కూటమి ప్రభుత్వంపై ఉపాధ్యాయుల అసంతృప్తి పోరుబాట పట్టిన ఉద్యోగ సంఘాలు. గత వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులు నూతన కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు అడియాసలవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని గట్టిగా నమ్మిన ఉపాధ్యాయ లోకం ఏడాది పాలన గడిచినా ఆ దిశగా ఎలాంటి పురోగతి లేకపోవడంతో తీవ్ర నిరాశ మునిగిపోయింది. ఇప్పటివరకు కేవలం విజ్ఞప్తులు, వినతి పత్రాలకే పరిమితమైన ఉపాధ్యాయ సంఘాలు ఇక ప్రభుత్వ ఉదాసీనత వైఖరిని సహించేదే లేదని, ప్రత్యక్ష పోరాటమే శరణ్యమని స్పష్టం చేస్తున్నాయి. పోరాటానికి సిద్ధం. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదని, చర్చలకు పిలిచినా కాలయాపన తప్ప ఫలితం ఉండటం లేదని భావిస్తున్న పలు ఉపాధ్యాయ సంఘాలు వచ్చే నెల నుంచి దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో తమ ప్రధాన సమస్యలను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య ఫ్యాక్ట్‌పో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌కి ఒక లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది. విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై పలు దఫాలుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం శూన్యమని, అందుకే ఈ లేఖ ద్వారా తమ నిరసనను తెలియజేస్తున్నామని ఫ్యాక్ట్‌పో పేర్కొంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫ్యాక్ట్‌పో లేఖ 18 కీలక డిమాండ్ల ప్రస్తావన. ఫ్యాక్ట్‌పో తమ లేఖలో మొత్తం 18 ప్రధాన సమస్యలను ప్రస్తావించడం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీవ్రతకు అద్దం పడుతోంది. అందులో ముఖ్యమైన డిమాండ్స్ చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన డిమాండ్స్, 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు, ఉద్యోగుల వేతన సవరణ కోసం 12వ పీఆర్సీని తక్షణమే నియమించాలి. మధ్యంతర భృతి ఐఆర్, పీఆర్సీ నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు ఊరటగా 30% మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలి. పెండింగ్ డీఏలు మరియు బకాయిలు 3 విడతల కరువు భత్యం, డీఏతో పాటుగా సంబంధిత బకాయిలను తక్షణమే మంజూరు చేయాలి. జీతాల చెల్లింపు, బదిలీలపై వెళ్లిన ఉపాధ్యాయులకు గత 2 నెలలుగా నిలిచిపోయిన జీతాలను వెంటనే విడుదల చేయాలి. విధానపరమైనటువంటి మరియు పరిపాలనా డిమాండ్స్, సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం, ఓపీఎస్ పునరుద్ధరణ, ఎన్నికల హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్‌ను తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. బోధనేతర పనుల నుంచి మినహాయింపు, ఉపాధ్యాయులను బోధనేతరకే పరిమితం చేయాలి. అనవసరమైన యాప్‌లు, ఆన్‌లైన్ పనులు వంటివి బోధనేతర బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించాలి. అనవసర మార్గాల మార్గదర్శకాలపై ఒత్తిడి, పనితీరు మెరుగుదల, P4 పర్ఫార్మెన్స్ ఫర్ ప్రమోషన్ పేరుతో ఉపాధ్యాయులపై అనవసరమైనటువంటి మార్గదర్శకాల ఒత్తిడి నివారించాలి అనే డిమాండ్స్ అయితే ముఖ్యంగా ఉన్నాయి. ఆందోళన కార్యాచరణ మరియు ప్రభుత్వ స్పందన. ఈ డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయ సంఘాలు కఠిన నిర్ణయాలైతే తీసుకున్నాయి. ఆగస్టు 2న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలైతే జరుగుతాయి. ఆగస్టు 12న రాష్ట్ర వ్యాప్త మహాధర్నా నెలకొంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ మరింత ఉధృతంగా ఉంటుందని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి ఉద్యోగుల ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలపై చర్చించేందుకు ఆగస్టు 6వ తేదీ సాయంత్రం 4:30 ఉద్యోగ సంఘాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశం పైనే అందరి దృష్టి. ఇప్పుడు ఈ సమావేశం ఫలితంపైనే ఉపాధ్యాయులు భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం కేవలం చర్చలతో సరిపెడుతుందా? లేక కీలకమైన ఆర్థిక అంశాలపై, ముఖ్యంగా సిపిఎస్ రద్దు వంటి ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయాలు ప్రకటిస్తుందా అనేది వేచి చూడాలి. ఈ సమావేశంలో అయినా ఉద్యోగులు, పెన్షనర్ల అనుకూలమైన నిర్ణయాలు వెలువడాలని, వారి సమస్యలకు ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించాలి అని లక్షలాది మంది ఆశతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా మరో కథనం మేరకు కూటమి ప్రభుత్వంపై ఉద్యోగుల అసహనం, ఐఆర్‌పీఆర్‌సీల కోసం తీవ్రతమవుతున్నటువంటి నిరీక్షణ. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరి 5 నెలలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ల భవిష్యత్తుకు కీలకమైన మధ్యంతర భృతి, ఐఆర్, 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ వంటి ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సో, యాక్చువల్‌గా కూటమి ప్రభుత్వం ఏర్పడి 12 నెలలైతే పూర్తయిపోయింది ఫ్రెండ్స్.
ఎన్నికల ముందు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగ వర్గాలు ప్రస్తుతం ప్రభుత్వం నుంచి స్పందన కోరటం తీవ్ర నిరాశ, ఆందోళనలో మునిగిపోయాయి. తమ గోడును వెలిబుచ్చుకునేందుకు సోషల్ మీడియా వేదికగా చేసుకొని మా ఐఆర్ ఎప్పుడు, పీఆర్ ప్రకటన ఏది అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉద్యోగ వర్గాలు, జీతాల అసమానతలు, ద్రవ్యోల్బణం దెబ్బ. ఉద్యోగుల ఆవేదనకు బలమైన కారణాలున్నాయి. ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారులు లక్షల్లో వేతనాలు అందుకుంటుంటే, క్షేత్రస్థాయిలోని సచివాలయ, ఇతర తక్కువ స్థాయి ఉద్యోగులు నామమాత్రపు జీతాలతో సతమతమవుతున్నారు. వారి సమస్యలు ఇలా ఉన్నాయి. రివర్స్ పీఆర్సీ గాయం. గత ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీ ఉద్యోగుల అంచనాలను అందుకోవడంలో విఫలమై రివర్స్‌గా పీఆర్సీగా అయితే చరిత్రలో నిలిచిపోయింది. ఆ నిరాశ నుంచి ఉద్యోగులు ఇప్పటికీ కోలుకోలేదు. ద్రవ్యోల్బణం భారం. ఆకాశాన్ని అంటుతున్న ధరల కారణంగా ప్రస్తుతం వస్తున్న జీతాలతో కుటుంబ అవసరాలు తీర్చుకోగలగడం గగనమైపోతోంది. నగరాల్లో అద్దె ఇల్లు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, నిత్యావసర భారాన్ని మోయలేక ఉద్యోగులు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఓవర్‌టైమ్ డ్యూటీకి ఫలితం శూన్యం. అదనపు సమయం పనిచేసినా జీతంలో ఎటువంటి పెరుగుదల లేకపోవడం ఉద్యోగులను మరింత నిరుత్సాహానికైతే నిర్వేదానికి గురిచేస్తున్నాయి. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు, ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు స్పష్టమైన డిమాండ్లయితే ఉంచాయి. వాటిలో కొన్ని చూసుకున్నట్లయితే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన. పెరిగిన ఖర్చుల నుంచి తక్షణ ఉపశమనం కోసం ఉద్యోగులు కనీసం 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని బలంగా కోరుతున్నారు. గతంలో పీఆర్సీ కంటే ఐఆర్ ఎక్కువగా ఉండటం ఉద్యోగులను ఆదుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 12వ పీఆర్సీ ఏర్పాటు. కాలయాపన చేయకుండా ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా వేతన సవరణ చేసేందుకు 12వ పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేసి చర్చలు ప్రారంభించాలి. పెండింగ్ డీఏల చెల్లింపు. ప్రభుత్వ ఖజానాలో పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. ఆరోగ్య కార్డులపై హామీ. ఊరికే ఉన్నటువంటి హెల్త్ కార్డులను ప్రక్షాళన చేసి కార్పొరేట్ హాస్పిటల్‌కు పూర్తి స్థాయి క్యాష్‌లెస్ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలి. బకాయిల జమ. ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాల్సిన ఇతర ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించి వారిపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించాలని అయితే ప్రధానంగా డిమాండ్స్ ఉన్నాయి. రాజకీయ ఒత్తిడి మరియు గతం నుంచి పాఠాలు. ఉద్యోగుల సమస్యలు కేవలం ఆర్థికపరమైనవే కాదు, రాజకీయంగానూ సున్నితమైనవి. గతంలో చంద్రబాబు నాయుడు గారే 43% ఫిట్‌మెంట్ అయితే ప్రకటించి ఉద్యోగుల మనసులో మన్ననలు పొందారు. ఇప్పుడు అదే నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల అంతే ఉదారంగా వ్యవహరించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని, సుపరిపాలనకు బాటలు వేయాలని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు గారు వంటి నేతలు ఇప్పటికే 18 కీలక అంశాలపై ముఖ్యమంత్రి గారికి దృష్టికైతే తీసుకెళ్లగా, ఏపీటీఎఫ్ వంటి ఉపాధ్యాయ సంఘాలు మెరుగైన విధానాల కోసం నిరంతరం పిలుపునిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించాలి. శుభవార్త కోసం నిరీక్షణ. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల సహనాన్ని పరీక్షించడం ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదు. వారి ఆర్థిక ఇబ్బందులను, మానసిక ఒత్తిడిని గుర్తించి ప్రభుత్వం తక్షణమే సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మధ్యంతర భృతి ప్రకటన, పీఆర్సీపై స్పష్టమైన హామీ వంటి చర్యలు ఉద్యోగ వర్గాలకు ఉపశమనం కలిగించడమే కాకుండా ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలను బలోపేతం చేస్తాయి. లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ప్రభుత్వం నుంచి త్వరలోనే ఒక శుభవార్త వస్తుందనైతే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.